ఇవి దాదాపుగా ప్రభుత్వ రంగ సంస్థల నుంచి అయితే కనుక కొన్ని సంస్థల నుంచి 10 ఏళ్ళ నుంచి 12 ఏళ్ళ నుంచి పెండింగ్ ఉన్నాయి, కొన్ని 20 ఏళ్ళ నుంచి పెండింగ్ ఉన్నాయి, కొన్ని ఈ 3-4 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్నాయి. దాదాపుగా 54 కోట్ల రూపాయలు బకాయిలు, అలాగే అమృత్ స్కీమ్కి సంబంధించి దాదాపుగా 17 కోట్ల రూపాయల అమౌంట్ విత్హెల్డ్లో ఉండి అది రీఎంబర్స్ కాక అమృత్ స్కీమ్ ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారిన పరిస్థితి ఉంది. అంతేకాకుండా మన కార్పొరేషన్కి సంబంధించిన మ్యుటేషన్కి సంబంధించిన డబ్బులైతేనేమి, అలాగే ఈ బిల్డింగ్ అప్లికేషన్ ఫీజెస్, అలాగే బీపీఎస్ ఎల్ఆర్ఎస్కి సంబంధించిన డబ్బులు కూడా రీఎంబర్స్ కాని పరిస్థితిలో ఉన్నాయి. వీటన్నిటి ఒక ఎత్తు అయితే ఈ క్లాప్ ప్రోగ్రామ్ మా నగరపాలక సంస్థకు మరొక బర్డన్గా మారిన పరిస్థితి. ఎందుకంటే గతంలో మనం చెత్త పన్ను వసూలు చేసే కార్యక్రమం చేస్తున్నాం. దాంతో ఒక 50% 60% నిధులు సమకూర్చే పరిస్థితి ఉన్నాయి. దాని తర్వాత ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు చెత్త పన్నును రద్దు చేయడం జరిగింది. రద్దు చేసిన తర్వాత పూర్తిగా ఆ 75 ఆటోలకు సంబంధించిన వాళ్ళ యొక్క మెయింటెనెన్స్ అయితేనేమి, దానికి సంబంధించిన డీజిల్ అయితేనేమి, ఆ వర్కర్లకు సంబంధించిన అమౌంట్ కూడా కార్పొరేషన్ భరాయించడం వల్ల అదొక అడిషనల్గా 15 కోట్ల రూపాయల బర్డన్ ఈరోజు కడప నగరపాలక సంస్థ మీద. ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే దాదాపుగా ఈ నిన్నటికి అకౌంట్ సెక్షన్లో మనం అడిగితే ఏవైతే ప్రజలకు నిత్యం అవసరమైనటువంటి త్రాగునీటి, అలాగే కాలువల నిర్వహణ అయితేనేమి, అలాగే స్ట్రీట్ లైట్కి సంబంధించిన పనులు చేసినటువంటి బిల్లులు దాదాపుగా సాధారణ నిధులు చెల్లించాల్సినవి 5 కోట్ల రూపాయలు ఇప్పటికి పెండింగ్లో ఉన్నాయి. అదే ఇప్పుడు అంటే వర్క్ కంప్లీట్ అయ్యి అకౌంట్ సెక్షన్లో ఉన్నాయి. దాదాపుగా ఇది ఒక సంవత్సరం నుంచి పెండింగ్లో ఉండడం జరిగింది. దాంతోపాటు ఇంకా 8 కోట్ల రూపాయలు పనులు జరగడం జరుగుతుంది. అంతేకాకుండా ఇంకొక 11 కోట్ల రూపాయలు టెండర్స్ కూడా పూర్తి చేసుకొని దాదాపుగా 4-5 నెలల నుంచి అవుతున్నా కూడా కాంట్రాక్టర్లు ముందుకు రాని పరిస్థితి. ఎందుకంటే సాధారణ నిధులతో పనులు చేస్తే